హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నా బ్రో. అమర్దీప్ కోసం చూస్తున్నా. నేను ముందు చూడలేదు, మొన్న స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు బీటెక్ కష్టాలు చెప్పాడు కదా, అది కొంచెం కనెక్ట్ అయిపోయింది అనమాట. అప్పటి నుంచి నేను అమర్దీప్ తప్ప ఇంకా బిగ్ బాస్ ఎవరిని చూడను అనమాట. అంటే నాకు అంత కనెక్టివ్గా అనిపిస్తుంది షో. బిగ్ బాస్ విన్నర్ అమర్దీపే బ్రో, దాంట్లో తిరుగులేదు, భయపడాల్సిన అవసరం లేదనమాట. సోషల్ మీడియా అంతా పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నారు బ్రో. అనుకునేది వేరు, ఆడ కప్పు గెలిచేది వేరు కదా. రేపు గూగుల్లో కొట్టగానే ఎవడి పేరు వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏమనుకునేది ఇవన్నీ మాత్రం మైనస్ అనమాట. రేపు విన్నర్ ఎవరు అవుతారనేది అదే కదా మెయిన్. అంటే ఇప్పటి వరకు అమర్దీప్ ఫైనల్ కూడా వెళ్ళలేదు. పల్లవి ప్రశాంత్, ప్రియాంక ఇద్దరు ఫైనల్ కి వెళ్ళారు. మీరు ఏ నమ్మకంతో అమర్దీప్? నమ్మకం ఫ్యాన్ గా ఉన్నప్పుడు ఏం చెప్తారు బ్రో? మనం ఇప్పుడు ఇండియా మ్యాచ్ చూస్తాం, ఫ్యాన్ గా ఉంటాం, ఓడిపోయే సిచ్యువేషన్ ఉండగా మనం ఇండియా ఓడిపోతుంది, మనం బయట చెప్పుకోంగా. మన గుండెల్లో ఉన్న ప్రేమ ఏంటంటే మనం చెప్పుకోము, అది గెలుస్తుందనే చెప్తాం. అలాగే నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా ధైర్యంతో, అమర్దీపే విన్నర్ అవుతాడు ఖచ్చితంగా. ఇది అమర్దీప్ స్టార్టింగ్ లో సరిగ్గా ఆడలేదు కదా, లాస్ట్ ఇప్పుడే ఆడుతున్నాడు. అంటే అది ఇప్పుడు ఆడుతుంది, ఇప్పుడే కదా బ్రో మెయిన్. ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది, 90-80 రోజులు ఎవడు పట్టించుకోడు. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేదే కదా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ని రోజులు మనం ఏం చేసాం అది అన్నీ అనవసరం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏంటంటే బాగా అసలు చూసేవాళ్ళు కానీ ఎక్కువ అవుతారు, ఎవరు విన్నర్ అవుతారా అది ఇది అనేది. అంత బజ్ క్రియేట్ అయిపోయింది ఆడియన్స్లో. కానీ ఏంటంటే నిన్న చూస్తుంటే యూట్యూబ్ కానీ మామూలుగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కానీ అమర్దీప్ కొంచెం పాజిటివ్గా వస్తున్నారు. మామూలుగా ఓటింగ్ చేసేవాళ్ళు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఏంటంటే పెరుగుతున్నారు అనమాట. అంటే ఇన్ని రోజులు కామ్గా ఉన్నారు. వీళ్ళు కానీ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది కానీ ఏంటంటే లాస్ట్ వచ్చినప్పుడు మన పవర్ ఏదో చూపిద్దామని అనుకున్నాం. ఇప్పుడు రైతులు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి ఎంత ఎమోషన్ ఉందో రేపు అమర్దీప్ ఉన్న ఫ్యాన్స్ కానీ మేము కానీ దాన్ని చూపించుకుంటాం. ఎక్కువ రాంగ్ పదాలు వాడుతున్నారు అమర్దీప్. రాంగ్ పదాలు వాడుతున్నారంటే బ్రో, నేను స్టార్టింగ్ ఒక పాయింట్ చదివి, పల్లవి ప్రశాంత్ ఎలా వచ్చాడు? సింపతితోనే కదా వచ్చింది. నేను బిగ్ బాస్ హౌస్కి పంపించమన్నాడు కానీ కప్పు గెలిచేదాకా నన్ను సపోర్ట్ చేయమని చెప్పలే కదా, అది కానీ రాంగ్ స్టెప్పే కదా. అతను అక్కడ యాక్టింగ్ చేశాడు, ఇతను ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నాడు. నాకు తెలిసి రెండు ఈక్వలే అంతే. కొంతమంది ఏమంటారంటే పల్లవి ప్రశాంత్ ఓటేనికి నెంబర్ పనిచేస్తలేదు, కావాలనే స్టార్ మా వాళ్ళు అమర్దీప్ అయితే ఫోన్ పనిచేస్తుంది అంటున్నారు బ్రో. అది మనకి షో అయితే కళ్ళతో చూస్తున్నాం, మనకి టెక్నికల్ ఇష్యూలు కళ్ళతో చూపిరు కదా బ్రో. అది చూపిస్తే మనకి తెలుస్తుంది, మనం చూడనప్పుడు మనం దాన్ని ఏమి చేయలేం కదా. అంటే ఇంకోటి దీంట్లో అందరూ ఒకేసారి కంటిన్యూ కాల్ చేస్తున్నా కానీ హ్యాక్ అయిపోతుంది. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అన్స్టాపబుల్ షో వచ్చింది కదా, దానికి వారం ముందు నుంచి వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏంటంటే చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా ఒక నెంబర్కైనా నీ నెంబర్కి ఒక 100 మంది కాల్ చేసినా నీ ఫోనే పనిచేయదు. అంటే ఒకే నెంబర్ పైన అంత ప్రెజర్ పడ్డప్పుడు అది తట్టుకోలేదన్నమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి అంటే బ్రో అది నేను చెప్తా ఉన్నాగా, అమెరికాలో కొన్ని షోలు ఉన్నాయన్నమాట. అక్కడ కానీ వాళ్ళ ఫేవరెట్ యాక్టర్లు వాళ్ళకి కానీ పనిచేయవు. అంటే అమెరికా వాడి దగ్గర కానీ ఆ టెక్నాలజీ లేదు. ఇంకేమన్నా పల్లవి ప్రశాంత్ కొత్త కనిపెట్టి తీసుకొని రావాలి ఆ టెక్నాలజీ. ఆ ఫ్యాన్స్ అన్న కనిపెట్టండి, మీరన్నా కనీసం కనిపెట్టండి ఆ టెక్నాలజీ బాగా అమర్దీప్కి కొంచెం అందరూ ఎంప్లాయీస్ పెట్టుకొని ఓటేయిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి ఎవరు వేస్తున్నారు? రైతులంతా ఫామ్ అయ్యారు కదా. రైతులందరూ అది ఫార్మింగ్ అన్న. ఈ అమర్దీప్కి ఇండివిజువల్ గా ఆయన అమౌంట్ ఇచ్చేయించుకుంటున్నది. అమౌంట్ బ్రో నేను ఒకటి చెప్తాను, అందరూ అక్కడ అమౌంట్ పిఆర్ కంటెంట్ లో. ఇప్పుడు అమర్దీప్ కి ఒక్కటి వీడియో కొట్టండి, ఒకటి మీకు పాజిటివ్ గా రాదు. అంటే ఇప్పుడు అన్ని పల్లవి ప్రశాంత్ చేస్తున్నారు. ఇప్పుడు దేన్ని డబ్బులు ఇచ్చి చేపించున్నారు ఏంటిదంటే ఒక సోషల్ మీడియా అనేది పనిచేస్తున్నా. ఏం పని చేస్తుంది బ్రో? నువ్వేంది? ఓకే, నువ్వంటే ఏంటిది? పల్లవి ప్రశాంత్ అంటే ఏంటి? రైతు బిడ్డ తీసేసి నువ్వేంది పల్లవి ప్రశాంత్ అంటే? ఒక ముక్కలో చెప్పు నాకు. నేను అమర్దీప్ గురించి చెప్తాను. నేను అమర్దీప్ గురించి నేను చెప్తాను. సీరియల్ అదే సీరియల్ చెప్పేది. ఓకే ఓకే, దాన్ని తక్కువగా తీసేస్తున్నారు కదా. సరే చెప్పండి, తక్కువగా తీసేయటం లేదు బ్రో. లాస్ట్ టైం ఆదిరెడ్డి వచ్చాడు, ఆయన రైతు బిడ్డే కదా, ఎక్కడ వాడుకోలేదే. నేను రైతు బిడ్డని ఎక్కడ వాడుకోలేదే. సింపతి వాడకుండా యూట్యూబర్ గా వచ్చాడు, రైతు బిడ్డ గారు. ఆయన యాక్చువల్ గా యూట్యూబర్ గా వచ్చాడు. అదే కంటెంట్, అదే కంటెంట్ నీకు అర్థం కావటంలా. అది ఓన్ గా క్రియేట్ చేసుకోమని నీకు, అది ఓన్ గా నువ్వు క్రియేట్ చేసుకో. నువ్వు పల్లవి ప్రశాంత్ కి బ్లడ్ లోనే ఉంది రైతు బిడ్డ అని ఓన్ గా కంటెంట్. బ్లడ్ లో ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు గుర్తించలేదు, మరి ఇప్పుడు ఎందుకు గుర్తించారు రీసెంట్ గా? మీరు ఇన్ని సంవత్సరాలు గుర్తించలేదు ఎవరిని? పల్లవి ప్రశాంత్. ఎవడైనా సక్సెస్ కొంచెం ఫేమ్ వచ్చింది. యూట్యూబ్ వాళ్ళైనా కొద్దిగా సబ్స్క్రైబర్ అందరూ రైతు పెట్టలే. నువ్వు సీరియల్ పెట్టలే ఎవరన్నా? అందరూ ప్రతి ఒక్కరు రైతు పెట్టే. అదే చెప్తా ఉన్నాను, ఎవరికి ఉన్న ప్యాషన్ వాళ్ళకి ఉంటుంది, అర్థమవుతుంది ఆ ప్యాషన్. కానీ ఇప్పుడు రైతు బిడ్డ ప్యాషన్ ఏమైంది? ఇక్కడ వచ్చి లాస్ట్కి అది బిగ్ బాస్ షో అయినా కానీ అది కొంచెం కమర్షియల్ షోనే కదా, ఫిలింకే వచ్చాడు కదా. యాడికి వచ్చావు లాస్ట్కి? రైతు బిడ్డను అక్కడ ఆగిపోయాడా? లాస్ట్కి ఇక్కడికి వచ్చాడు. బ్రో నేను ఒకటి చెప్తా ఉన్నాను బ్రో, రైతుల్ని తక్కువ చేసింది పల్లవి ప్రశాంత్. అంటే రైతు అంటే డౌన్ చేయడమో చెప్పేది, డౌన్ చేయడం అన్న. రైతు అంటే టాపిక్ మాట్లాడేది నేను మాట్లాడాను. అమర్దీప్ ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడు? బీటెక్ డైలాగ్ రైతు బిడ్డ ₹1,00,000 ఏదో ఫస్ట్ గౌతమ్ అన్నాడు, మీకు యూట్యూబ్ లో ఒక్క పోస్ట్ పెడితే ₹1,00,000 వస్తుంది అన్నాడు. నేను ఆ ₹1,00,000 వచ్చిందంటే రైతులకు ఇస్తాను అన్నాడు. దానికి బీటెక్ డైలాగ్ ఏం సంబంధం? ఆ డైలాగ్ చెప్పడానికి నేను ఉన్నాను.
మాటలో ఇప్పుడు మనకి రాష్ట్రం చెప్పేదేనండి, ఎమ్మెల్యేలు ఎంతో మంది చెప్తున్నారు బీటెక్ డైలాగ్ ఎందుకు వచ్చింది దానికి మధ్యలో షో బ్రో షో కాదు ఆ బీటెక్ డైలాగ్ ఎందుకు వచ్చింది మధ్యలో ఎందుకంటే ఇంకా అమర్దీప్ ను అడగాలి. ఇదే అమర్దీప్ ఫ్యాన్ పల్లవి ప్రశాంత్ నేను ఒక విషయం చెప్తా, పల్లిపెట్ట లేకపోతే ఎలాంటి బీటెక్ అయినా అన్నం తినలేడు మాట్లాడుతున్నా నేను చెప్తాను. రైతు బిడ్డ అని చెప్పి సరే అన్న ఇంకో క్వశ్చన్, మొన్న ఇది ఏదో గొడవలో ఇది పల్లవి ప్రశ్న తోసుకుంటా పోయాడు, కొడతాడు, చెప్పు తీసుకొని కొడతాడు, కొత్త పగలు దించాడు, వేరే వాడు చేస్తే కొత్త పగలు దింగుతాడు. రెండు మాట చెప్తాను, కొత్త పగలు దింగుతాడు అర్జునుడు కానీ నిజమన్నా మీడియా అయితే నిజం చెప్తున్నాం. అదే పల్లా ప్రశాంత్కి చేసింది, పల్లా ప్రశాంత్కి తోసింది నెట్టింది అర్జున్ అన్నకు కానీ శివాజీ అన్నకు కానీ ఎవరికి కానీ ప్రియాంక కానీ శోభకు చేస్తే